సింపుల్గా ఎలాగో హోటల్లో కూడా దొరకని కొబ్బరి అన్నం చక్కగా రెడీ చేసుకున్నాం. ఎంత బాగుందో చూడండి. జస్ట్ కొబ్బరికాయలు ఉంటే చాలండి. ఇవి ఏమీ అవసరం లేదు. దీంట్లోకి మనము చికెన్ కానీ మటన్ కానీ ఏదున్నా బాగుంటుందండి. ఇవి కూడా లేకపోయినా పప్పుతో సాంబార్తో టేస్ట్ సూపర్ ఉంటుందండి. మనం వేసుకున్న అన్నీ చూస్తారు కదా. గోంగూర టేస్ట్ బాగుంటుంది. అలాగే మనము నిమ్మ చెక్క ఇలాగా ఒకటి, అలాగే ఇవి ఉల్లిపాయ రేకులు, చక్కగా పెరుగు చట్నీ తింటుంటే సూపరు, మామూలుగా ఉండదండి టేస్ట్. మనం దీంట్లో ఏమీ పెద్దగా వేయలేదు, కొబ్బరి పాలు ఒకటే మనము పోస్తామండి. ఇది ఎలా తయారు చేసుకున్నామో ఒకసారి ప్రాసెస్లోకి వెళ్దాము, చూద్దాం రండి. కొబ్బరి అన్నానికి కొబ్బరికాయలు తీసుకున్నానండి. ఏంటంటే అర కేజీకి వచ్చేసి ఒక కాయ చొప్పున వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, మనకి బాగా చక్కగా కూడా టేస్ట్ ఉంటుందండి. నేను ఇలాగా తీసుకున్నా, ఎలాగైనా మనము వేసుకోవచ్చండి. నేను ఈ రెండు ఎలా తీసుకున్నానంటే, నాకు పెద్ద కాయ కాబట్టి పెద్దగా ఉన్నాయని 1 కేజీన్నరకి ఈ మెజర్మెంట్ 2 కిలోలకు కూడా అలాగా వాడవచ్చు. 1 కేజీన్నరకి ఈ 2 తీసుకుందామని నేను వీటిని తీసుకున్నా. వీటిని పగలగొట్టి మనము కట్ చేసి సన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకుందామండి. వీటిని ఇప్పుడు ప్రాసెస్ ఎలాగో చేద్దామా చూడండి. చక్కగా ఇలాగా పగలగొట్టుకున్నాక మనకి బాగా ఇలా ఉండాలి. వీటిని మనము చిన్న చిన్న ముక్కలుగా వీటిని కట్ చేసుకున్నామండి. నేను మిక్సీలోనే వేస్తున్నాను. అలాగా కట్ చేసుకొని చూద్దాము. చూడండి, నాకు ఇట్లాగా కట్ చేసినాక కడిగినాక ఇలా వచ్చింది. ఈ ముక్కలను మనము ఒక జారు ఒకటి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వాటిని చక్కగా మనకి పాలున్న వీటిలో నుంచి వాటరు వస్తాయి. కొంచెం వాటర్ వేసేసుకొని మనము వాటిని ఇలాగా కొంచెము వాటర్ వేసేసుకొని మనం వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం. మనం ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నాక చక్కగా మనకి ఇలాగా మెత్తగా రావాలి. చూడండి, ఇట్లా మనకి మెత్తగా పలుకు లేకుండా ఒక క్రీమ్ లాగా ఇలా వస్తే మనకి చక్కగా పాలు వస్తాయి. అలాగా వచ్చేటట్టుగా మనము గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా వచ్చిన దాన్ని మనం ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి మొత్తం ఇలాగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా మళ్ళీ ఇంకొకసారి ఉంది కదా, దాన్ని పట్టుకున్నాం. ఇది కూడా కంప్లీట్ చేసుకొని మొత్తం ఇది కూడా పట్టేసుకొని మొత్తం ఇలా రెండోసారి మనము పట్టుకున్నాక ఇది కూడా అలాగే క్రీమ్ లాగా సేమ్ అలాగే మెత్తగా ఇలా రావాలి. ఇవి వచ్చిన దాన్ని మనము ఇందాక తీసుకున్న గిన్నెలోకి 2 ఇలాగా తీసుకోవాలి. చక్కగా ఇదంతా మనం ఇలా తీసుకున్నాక వీటి నుంచి మనము వడగొట్టుకోవాలి. వడగొట్టుకోవటానికి దీన్ని ఇలాగా అంతటిని నేను ఇలాగా ఇలా జల్లెడ పెట్టుకొని మరో గిన్నె తీసుకొని దీన్ని ఇలాగా పోసేస్తున్నాను. చూడండి, మనకి చక్కగా పాలు వస్తుంది. అలాగా మనకి రావాలి. చక్కగా ఇంత చక్కగా మనకి పాలు అన్నది రావాలి. వస్తే మనకి బాగుంటుంది. అంతా ఇదే విధంగా చక్కగా వడగొట్టుకోవాలి. చూడండి, మనకి చక్కగా ఇలాగా ఇంత నీట్గా కంప్లీట్ అవ్వాలి. పిప్పన్నదంతా ఇలాగా మనకి వస్తే చక్కగా పాలు అన్నది బాగా వస్తాయి. ఇలాగా మన దగ్గర ఇలాగ జల్లెడు మీకు వల్లగాకపోయినా లేకపోయినా ఒక క్లాత్ తీసుకొని క్లాత్లో వేసుకొని చక్కగా పిండుకోవచ్చు. బాగా వచ్చింది. ఇలాగంతా నాకు తీసుకున్న అదంతా ఇదిగో ఇలాగా వచ్చింది. మనం ఇలా పిండుకున్నాక చక్కగా ఇంకా దీంట్లో ఏముండదు. పిప్పన్నది నీట్గా ఇలా వచ్చేసేసేయాలి. పిప్పి అలా వచ్చినాక మనకి చూడండి పాలు ఇలా రావాలి. ఇట్లాగా కొంచెం కూడా పిప్పి అన్నది కనిపించకూడదు. పాలు ఇలాగా చిక్కగా కొబ్బరి పాలు అన్నది కొబ్బరి పాలు ఇలా వస్తేనే మనకి అన్నం అన్నది టేస్ట్ బాగా కుదిరిద్ది. కొబ్బరి అన్నం కల్లా పాలు
చక్కగా పిండుకోవటంలోనే ఈ పాలల్లోనే ఉందండి. మళ్ళీ పిప్పు వచ్చిన అన్నము టేస్ట్గా అనిపించదు. ఆ పిప్పంతా అన్నంలో ఉండి అలాగా అనిపించింది. మనకి ఒక్క రవ్వ కూడా రాకుండా పాలు అన్నది ఇలా నీట్గా మనము పిండుకొని ఇలా చిక్కగా తీసుకొని పక్కన ఉంచుకోవాలి. కొబ్బరి పాలు తీసుకున్నాకండి పక్కన పెట్టేసుకుందాం. మనం ఇప్పుడు రైస్ తీసుకుందామండి. రైస్ ఏంటంటే ఇదిగో నేను ఇలాగా దీంతో తీసుకున్నానండి. మనం దేంతో తీసుకున్నామో ఏ డబ్బా గ్లాసు గిన్నె అయినా దాంతోనే మనం కొలత కొలుసుకోవాలి. దీనికి ఏంటంటే 1:1 కొలత కొలుసుకోవాలి. నేను అందుకని చెప్పి పెద్దగా ఇది బాగుంటుంది అని చెప్పేసి దీంట్లో తీసుకున్నా. ఈ రైస్ ఏంటంటే బాస్మతి రైస్. ఏ రైస్ అయినా మీరు తీసుకోవచ్చు, చక్కగా బాగా వచ్చింది. ఇప్పుడు నేను ఈ గిన్నె ఒకటి తీసుకొని దీంట్లో పోసేసి శుభ్రంగా కడిగి ఒక పావు గంట నానబెట్టుకున్నామంటే చక్కగా మనకి నానిపోతాయండి. ఏది అంతలోకి మనము తాలింపు రెడీ చేసుకున్నాం. ఎసరు తెల్లోలోపు ఇది మనకు చక్కగా నానిపోయి ఉంటాయి. ఈజీగా మనకి త్వరగా మనము కొబ్బరి అన్నానికి స్టవ్ వెలిగించి ఇలాగా ఒక గిన్నె పెట్టుకోవాలి. పెట్టుకున్నాక మనము కొంచెము ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూన్ ఆయిల్. నెక్స్ట్ ఏంటంటే ఇది నెయ్యి వేస్తున్నాను. కొంచెం నెయ్యి వేసేసి దీన్ని కాగనివ్వాలి. మనకి చక్కగా ఇలాగంతా వేగిపోయినాకండి ఏం చేయాలంటే మనం సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు ఇలాగా తీసుకొని ఇలాగా వేసుకోవాలి. ఇలాగా కొన్ని ఉల్లిపాయలు ఇలా వేయించుకోవాలి. మనకి చక్కగా అన్నీ ఇదే కలర్లోకి వచ్చినాక ఏం చేద్దామంటే సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి ఇలాగా వేద్దాం. అలాగే కొన్ని 10 లవంగాలు, 4-5 చెక్కలు అవి వేసుకొని వీటన్నిటిని మనము చక్కగా ఇలాగా వేగనివ్వాలి. అలాగే అల్లము ఇలాగా వేసుకోవాలి. అల్లము 2 స్పూన్లు వేస్తున్నానండి. దీనికల్లా అల్లము, చిన్నుల్లిపాయ, వెల్లుల్లి పేస్టు, అల్లము ఉండాలి చక్కగా. దీనికల్లా ఇంకేం అవసరం లేదండి. అంటే ఇది మనము సన్న సెగ మీద వీటిని లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్నాం. మనకి చక్కగా ఇలాగా వేగిపోయినాక కొంచెము పుదీనాకు కొంచెము కట్ చేసి పెట్టుకున్నది, నెక్స్ట్ కొంచెము కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, వీటిని మనం ఇది కూడా చిన్నగా ఇలాగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి మనం అడగంటకుండా ఇలా వేయించుకోవాలి. చక్కగా ఇది ఇలాగా సపరేట్ అయినాక అన్నీ వేగిపోయినాక 2 రెమ్మలు కరివేపాకు మనకి ఇలాగా సపరేట్ అవ్వాలండి. చూడండి చక్కగా ఇలాగా సపరేట్ అయితే బాగుంటుంది. అలాగే బాదం పలుకులు ఇలాగా కొన్ని వేసుకుంటున్నానండి. చక్కగా ఇవన్నీ వేగిపోయినాక మనం ఇప్పుడు కొలత కొలుసుకున్నాము. ఇందాక ఇలాగా తీసుకున్నాం కదండి, వీటికి మనము తీసుకున్న మనము పాలని కొలుసుకోవాలి. ఒక్కొక్కటికి 1.5 మనము పోసుకోవాలండి. కరెక్ట్గా ఇలాగా పోసుకుంటే మనకి చక్కగా ఇలాగా అన్నీ వేగిపోయినాక ఇవన్నీ 1కి 1.5 పోస్తే కరెక్ట్గా మనకి సరిపోతాయండి. ఇవ్వండి నాకు ఇలా వచ్చినాయి. కొన్ని తగ్గినాయి, పర్వాలేదు, కొంచెం వాటర్ వేసుకోవచ్చు మనము. నేను ఇలాగా వాటర్ వేసుకుంటున్నా. నాకు కరెక్ట్గా సరిపోయింది కొలత. చక్కగా అన్నీ ఇదే విధంగా పోసుకున్నాక మనకేంటంటే ఇదంతా ఇలాగా రావాలండి. కలుపుకొని
వీటిని మంట కొంచెం పెద్దగా పెట్టేసి బాగా తెరలనివ్వాలి. వీటికి మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఒకేసారి వేసుకుంటే మనకి సరిపోయింది. అంతలోకి ఇవి చక్కగా సాల్ట్ వేస్తున్నానండి. మన టేస్ట్కి సరిపడా సాల్ట్ చూసుకొని వేసుకోవాలి. వీటిని జస్ట్ ఇట్లాగా తెల్లనిస్తే మనకి సరిపోయింది. మనకి మధ్యలో ఇలాగా చూసుకుంటూ ఉండాలి. మూత పెట్టేసామంటే ఈ కొబ్బరి అన్నం ఏంటంటే మొత్తం తిరిగి కింద పడిపోయింది. ఆ నురుగంతా పైకి వచ్చేసి మధ్యలో ఇలా సెట్ చేసుకుంటూ ఉండాలండి. అలాగా తెరులుతూ బయటకు వచ్చింది. మనకు అలాగా మరిగిపోతే మనకి తెరిలినట్టు అర్థం. మనం రైస్ వేసుకోవచ్చు. ఇప్పుడు మనం తీసుకున్న రైస్ని వేసేసుకున్నామండి. ఇందాక కడిగి నానబెట్టుకున్నాం కదా, అవి వేసుకున్నాం. మరిగిపోయింది కాబట్టి అన్నీ ఇదే విధంగా రైస్ అంతా వేసుకోవాలి. రైస్ అంతా వేసుకున్నాక జస్ట్ ఒక్కసారి ఇలా కలుపుకున్నాం. తిప్పకూడదండి పద్దాకలు. ఇలాగా కలుపుకొని ఒక్క 2 నిమిషాలు ఆయిల్లో పెడదాం. అది ఉడికిద్ది. మనము చక్కగా మూత పెట్టి హై ఫ్లేమ్లో పెట్టి ఇలాగా ఉడికించుకోవాలండి 2 నిమిషాలు. మనకి ఇప్పుడు చక్కగా ఇలాగ వచ్చినాక నెక్స్ట్ మనము 2 సెకండ్లు మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. ఇప్పుడు మీడియం చూడండి అలా వచ్చింది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో నుంచి లో ఫ్లేమ్లోకి 2 సెకండ్లు పెడదాము. ఆ ఉన్న నీరంతా చక్కగా మనకి లాగేసింది. సన్న సెక మీద ఉంచామంటే 2 సెకండ్లు ఆ ఉన్న నీరంతా చక్కగా మనకి లాగిపోయింది. మనకి కంప్లీట్ అయ్యిద్ది. ఇలాగా ఉంచేద్దాం. చూడండి 2 సెకండ్ల తర్వాత మనం ఇప్పుడు చూద్దాం. చక్కగా ఇలా కంప్లీట్ అయిందండి. చూడండి చక్కగా ఎలా ఉడికిపోయిందో మనకి మొత్తము చక్కగా ఉడికిపోయిందండి. మంచిగా ఇంతేనండి. కొబ్బరి అన్నం మనకి రెడీ అయిపోయింది. చక్కగా ఇప్పుడు మనము ఆపేద్దాము. చూడండి మనకి చక్కగా కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది. సింపుల్గా ఎలా చేసుకున్నాము మనం ఇప్పుడు. చక్కగా ఏమీ లేదండి, మసాలా తక్కువ వేసుకొని చక్కగా జస్ట్ కొబ్బరికాయలు ఉంటే చాలండి. కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది. చక్కగా ఇలా తిన్నా బాగుంటుందండి. మనం ఏమి వేసుకోవాలా దీంట్లో. చక్కగా దీనికి కాంబినేషన్స్ చికెను ఇలా పెట్టేసుకొని మనం చక్కగా ఇలాగా గోంగూర, చక్కగా నిమ్మ చెక్క, చక్కగా ఇవి గార్నిష్ చేసుకొని సూపర్ ఉంటుందండి టేస్ట్. మనం తింటుంటే ఎంతగా బాగుంటుందో. కొబ్బరి అన్నం మనం ఎలా రెడీ చేసుకున్నాము సింపుల్గా ఎంతగా బాగుంటుందోనండి. కొబ్బరి పాలతో జస్ట్ మనం కొంచెం అల్లం చిన్నులపై పేస్ట్ వేసుకున్నాం. ఎంత బాగా చేసుకోవచ్చో సింపుల్గా. దీనికి చక్కగా ఇలా చేసుకొని తిన్నారంటే బాగుంటుందండి. ఇది నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.